హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా. కళ్యాణి తనూజని ఫెయిల్యూర్ అంటున్నటువంటి ముష్టి బ్యాచ్, ముష్టి హేటర్స్. ఈ మాట ఎందుకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి సడన్గా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, వీళ్ళు ఏమంటున్నారంటే రీతుని డెమాండ్ని పోలుస్తూ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ మన కళ్యాణ్ తనూజ ఫెయిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళలాగా వీళ్ళు కలిసి ప్రాజెక్ట్స్ చేయట్లేదు, వాళ్ళలాగా వీళ్ళు కలిసి సాంగ్ చేయట్లేదు, వాళ్ళలాగా వీళ్ళు కలిసి బయటికి రావట్లేదు, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళని చూసి నేర్చుకోమను అని నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంలు పెడుతున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంలు పెట్టడమే కాదు, చాలా ఛానల్స్ కింద చూశాను అనమాట ఇలాంటి కామెంట్స్. లిటరల్గా నాకు చిరాకు దుబ్బుతుంది. ఈ మాట పెట్టి నాకు ఎక్కలేని చిరాకు వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరు వాళ్ళు? డెమాన్ పవన్, రీతు ఎవరు? వాళ్ళకి ఏముంది? కళ్యాణ్ తనూజ ఈ రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? నాకు అర్థం కాగలుగుతాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ కంపారిజన్ మానుకోరా? ఒరే, మీకు ఒక్కటి చెప్తాను. డెమాన్ పవన్ సాంగ్ ఇండివిజువల్గా రిలీజ్ అయింది మొన్న. ఎన్ని వ్యూస్ వచ్చినాయిరా చెప్పండి నాకు. ఆ మాట అనే ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చెప్పండి నాకు. కింద కామెంట్ చేసి చెప్పండి. 1,00,000 కూడా దాటలేదు మన చూశాను. ఇప్పుడు ఏమైనా దాటిందేమో నాకు తెలియదు. 1,00,000 కూడా దాటి 1,00,000 మంది కూడా దేకేటోడు లేరు డెమాన్ పవన్ని. ఇంకా రీతు పెడితే కూడా అదే సిచ్యువేషన్. కానీ కళ్యాణ్ తనూజ సిచ్యువేషన్ వేరు కదా. వాళ్ళు ప్రతిసారి బయటకు వచ్చి కనపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు, ఆయన సినిమాకి ప్రమోషన్ అవసరంలా. కానీ చిన్న చిన్న హీరోలు ఉన్నారు కదా, ఎవరు ఉన్నారు కదా, మన నాగ చైతన్య కానీ చిన్న చిన్న హీరోలు ఉన్నారు కదా, కిరణ్ అబ్బవరం కానీ, ఇలాంటి వాళ్ళందరూ ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేస్తేనే వాళ్ళ సినిమాకి ప్లస్. కానీ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్కి కానీ, అల్లు అర్జున్కి కానీ, పవన్ కళ్యాణ్కి, ఎన్టీఆర్కి, వీళ్ళెవరికి ప్రమోషన్స్ అవసరంలా. వాళ్ళు పదే బయటకు కనిపించాల్సిన అవసరంలా. సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అదే. కళ్యాణ్ తనూజ పాన్ ఇండియన్ స్టార్స్, వీళ్ళు డకోటా స్టార్స్. చెప్పాలంటే నేను అనకూడదు అనుకున్నాను, డెమాన్ పవన్ని, రీతుని తక్కువ చేయకూడదు అనుకున్నాను. కానీ నాకు మెంటల్ తెప్పిస్తున్నారు వీళ్ళు ఇలాంటి కంపారిజన్ చేసి. నిజంగా ఎంత కోపం వస్తుందంటే నాకు, వీళ్ళతో పోల్చేంత తక్కువ స్థాయిలో వాళ్ళు ఉన్నారా నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు కలిసి చేస్తే కూడా వాళ్ళకి దేకేవాడు లేడు. వాళ్ళిద్దరు కలిసి చేస్తే కుకింగ్ విత్ జాతరత్వం షో చూశారుగా. డెమాన్ పవన్, రీతులు కలిసి ఉన్నటువంటి సండే ఎపిసోడ్కి ఎంత రేటింగ్ వచ్చింది? కళ్యాణ్ తనూజ కలిసి ఉన్నప్పుడు దానికి ఎంత రేటింగ్ వచ్చింది? అక్కడే అర్థమైపోలా. మీరు ఎందుకు ఈ ఎదవ కంపారిజన్ చేస్తారో నాకు అర్థం కాదు. మెంటల్ ఎక్కిపోద్ది నాకు వద్దులే, ఇంక నోటికి అడ్డంగా వస్తాయి అన్నమాట. అంత కోపం వస్తుంది నాకు. మీరు ఒకసారి కంపారిజన్ చేసే ముందు ఆలోచించండి. మీకు ఎన్ని వ్యూస్ ఉన్నాయి, మాకెన్ని వ్యూస్ ఉన్నాయి, మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మాకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన డెమాన్ పవన్ సాంగ్ కింద కూడా అన్ని కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ సంబంధించిన కామెంట్లే ఉన్నాయి. మరి మీకు లేరు ఫ్యాన్స్ అసలు, కాబట్టి మీరు చూపించుకోవాలనుకుంటారు. వాళ్ళు అలా కాదు కదా. ఇండివిజువల్ ఫ్యాన్స్ అని చెప్పి కొట్టుకొని చేస్తున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ మీద పడతారు, వచ్చి టార్గెట్ చేస్తారు. ఇండివిజువల్ ఫ్యాన్స్ 1,00,000లోనే ఉన్నారు, మ్యూచువల్ ఫ్యాన్స్ 1,00,000లోనే ఉన్నారు. వీళ్ళకి ఇండివిజువల్ ఫ్యాన్స్ లేరు, మ్యూచువల్ ఫ్యాన్స్ లేరు. ఉన్న మ్యూచువల్ ఫ్యాన్స్లో 10 మంది 20 మంది ఉంటారు అంతే. అంతకు మించి దేకేటోడు లేడు. తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకున్న ప్రతిసారి నాకు చిరాకు తెప్పిస్తున్నారు, మాట్లాడేలా చేస్తున్నారు మీరు నన్ను. ఇంకొకసారి ఇలాంటి కంపారిజన్ చేశారంటే మాత్రం ఇంకా దారుణంగా తిట్టాల్సి వస్తుంది. మీ డెమాన్ పవన్ కానీ, రీతుని కానీ దారుణంగా. అంతా ఇంత కాదు. కళ్యాణ్ తనూజ కలిసి చేస్తే వచ్చే క్రేజ్కి, వాళ్ళకి వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్కి, ఆ ప్రాజెక్ట్కి వచ్చే బజ్కి మీ వాళ్ళు కొట్టుకోబోతారు, నిలబడరు. అంత పోటు మొగోళ్ళు అయితే ఒక్క మాట చెప్పండి నాకు. మీ వాళ్ళంత పోటు మొగోళ్ళు అయితే ఇద్దరు టాప్ 5లో ఉండాలిగా. డెమాన్ పవన్ టాప్ 3తో సరిపెట్టుకున్నాడు, రీతు అయితే టాప్ 5కి రాలా. వాళ్ళకి టాప్ 1 and 2 ప్లేస్లో ఉన్నటువంటి కళ్యాణ్ తనూజకి కంపారిజనా? నాకు అర్థం కాదు. ఏం కంపారిజన్ రా చెప్తున్నాను. మర్యాద ఉండదు. ఇంకొకసారి కంపారిజన్ చేశారంటే మాత్రం బాగోదు. నా నోటికి అదుపు లేకుండా బూతులు వస్తే తర్వాత మీ ఇష్టం. డెమాన్ పవన్ని, రీతుని ఎంత దారుణంగా తిడతానంటే అంత దారుణంగా తిడతాను. ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు చేశారంటే మాత్రం బాగోదు చెప్తున్నా. ఓకేనా?